ఏపీకి మోంతా తుఫాన్ ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. సోమవారం అర్ధరాత్రి లేదా మంగళవారానికి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ వివరించింది. తుఫానుగా మారాక ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. అయితే మోంతా కారణంగా ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని చెప్పింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 1వ నంబర్ హెచ్చరికలు జారీ చేసింది. తుఫాన్ కారణంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. తుఫాన్ తీవ్రతను బట్టి బయటకు వెళ్లాలని సూచించింది. తుఫాన్ కారణంగా ఏపీలోని తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యా సంస్థలకు 28, 29 తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు విద్యాశాఖ అధికారులకు సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, పంటలను రక్షించే చర్యలు ముందుగానే తీసుకోవాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తుఫాన్ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ఏపీకి మోంతా తుఫాన్ ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్లో అందిస్తారు. సూర్యప్రకాష్. అనిల్, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారి ప్రస్తుతం ఇప్పుడు అది వాయుగుండం కాస్త తీవ్ర వాయుగుండంగా మారుతున్న పరిస్థితి ఏర్పడడంతో అయితే ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క వాతావరణ తీరం దాటే సమయంలో మచిలీపట్నం, కృష్ణపట్నం మధ్యలో ఏదైతే కాకినాడ ప్రాంతం ఉందో ఆ కాకినాడ ప్రాంతం మొత్తం కూడా సముద్రం అంతా అల్లకల్లోలంగా అయ్యే విధంగా అయితే 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క వాయుగుండం ఏదైతే ఉందో ఆ వాయుగుండ ప్రభావం కాస్త తీవ్ర వాయుగుండంగా మారిన ప్రభావంతో అయితే ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం కూడా ఈ కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో అవతల రాయలసీమ నుండి ఇక్కడ పూర్తిగా శ్రీకాకుళం నుండి గోపాలపురం వరకు కూడా పూర్తిగా ఈ మొత్తం అన్ని చోట్ల కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కోస్టల్ ఏరియా మొత్తం కూడా అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈదురుగాలు అత్యధికంగా ఉండడంతో ప్రాణ ఆస్తి నష్టం ఎక్కువగా కలగకుండా ఉండేందుకైతే దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే అధికారులు సూచించింది. ప్రతి జిల్లాకు కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా కాకినాడ ఉప్పాడు ప్రాంతంలో అయితే దీని తీవ్రత అత్యధికంగా ఉంటుందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడంతో కాకినాడ ఉప్పాడు ప్రాంతానికి అయితే కృష్ణప్రసాద్ ఐఏఎస్ అయితే ఏర్పాటు చేసి అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సీఎం ఎక్కడైతే క్యాంప్ ఆఫీసర్ నిర్వహిస్తున్నారో అమరావతి ప్రాంతంలో అయితే అక్కడ మానిటరింగ్ చేసే విధంగా కూడా ఇక్కడ నుండి అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క మానిటరింగ్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు సమీక్ష జరపాలని చెప్పేసి ఐఏఎస్ అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సిఎస్ తో పాటు ప్రత్యేక బృందాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించడంతో ఎక్కడికక్కడ ప్రజలతో కూడా అప్రమత్తంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు సహాయక చర్యలు చేయడానికి అయితే ముమ్మరంగా 9 బృందాలను కూడా ఏర్పాటు చేసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అలానే సహాయక చర్యలు చేసే బృందాలను కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ వాళ్ళన్నింటికి సంసిద్ధంగా ఉండేందుకు ప్రాణ ఆస్తి నష్టం ఈ రెండూ కలగకుండా ఉండేందుకైతే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం విశాఖ తీర ప్రాంతంలో అయితే 830 కిలోమీటర్ల దూరంలో అయితే కేంద్రీకృతమైన ఈ యొక్క వాయుగుండం కేంద్రీకృతం అయ్యింది. అలానే కాకినాడ ప్రాంతానికి అయితే 680 కిలోమీటర్ల దూరంలో అయితే కేంద్రీకృతం అయ్యి ఉంది. అవతల గోపాలపురంలో అయితే 916 కిలోమీటర్ల దూరంలో అయితే కేంద్రీకృతం అవుతూ ఈ యొక్క వాయుగుండ ప్రభావం అయితే ముందుకు దూసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క ముంచా తుఫాను ప్రభావంతో ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉండడంతో విద్యాశాఖ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తం అవుతూ 28, 29 తారీఖుల్లో అయితే
పూర్తిగా విద్యా సంస్థలు అన్నింటిని కూడా చివరికి అంగన్వాడీ కేంద్రాలతో సైతం అన్నింటిని కూడా 2 రోజులు కూడా ఆ పూర్తిగా నిలిపివేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగంతో పాటు స్థానికంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలానే సహాయక చర్యలు ఎన్జిఓస్ ను కూడా అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క వాయుగుండ ప్రభావంతో అయితే ఈదురుగాలు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉండడంతో సురక్షిత ప్రాంతాల్లో ప్రజలంతా ఉండాలనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. శిథిలా వ్యవస్థ భవనాల్లో కానీ అలానే పాత భవనాలు కానీ నిర్మిత భవనాలు ఏవైతే ఉంటాయో వాటి ప్రాంతాల్లో ఉండదని, అలానే భారీ వృక్షాల ప్రాంతంలో కానీ అలానే ట్రాక్స్ కానీ రోడ్స్ పైన కానీ ప్రజలెవరు ఉండదని, టవర్స్ దగ్గర అయితే ప్రజలు ఉండదని విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ వాళ్ళకి సహాయక చర్యలు అందించేందుకు అన్ని విషయాలను కూడా వెంటనే తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా ప్రమాద హెచ్చరికలు ప్రతి చోట కూడా ఎవరు కూడా లోపలికి సముద్రం లోపలికి వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే పోర్టులన్నిటికీ కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపించడంతో ఎవరు కూడా అక్కడికి వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. రాగల 4 రోజులు కూడా వేట నిషేధాన్ని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ అధికారులు ఏ విధంగా అయితే సూచనలు ఇస్తున్నారో వాటన్నింటిని కూడా మత్స్యకారులు అయితే పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఎక్కడికక్కడ ఈ పర్యాటకులు ఎక్కువగా ఈ యొక్క తాకిడి ఉంటుంది. ఆ పర్యాటకుల తాకిడిని కూడా తట్టుకునే విధంగా పర్యాటకులు ఎవరు కూడా ఈ సముద్రం వద్దకు వెళ్ళొద్దని, సముద్రం అలజడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కనుక ఎవరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళొద్దని అయితే ముందస్తు జాగ్రత్తల చర్యలు అయితే చేపట్టే విధంగా ఉంటుంది. అలానే ఏజెన్సీ ప్రాంతాలు, కొండవాళ్ళ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ కొండ చర్యలు విరిగే ప్రక్రియ ఎక్కువ ఉంటుంది కనుక కొండ చర్యలు ఈ గాలికి కానీ ఈ వరదలకు కారణంగా అయితే ఈ కొండ చర్యలన్నీ కూడా కింద పడే అవకాశం ఉండడంతో ప్రయాణాలు ఏజెన్సీ ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళైతే ముఖ్యంగా ప్రయాణాలను అయితే నిలుపుదల చేసుకోవాలనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ కొండ చర్యలు పడేటప్పుడు అయితే ఏవైనా వెహికల్స్ వస్తే వాటికి ప్రమాదం వాటిని ఆవశ్యకత ఉంటుంది కనుక ఎప్పటికప్పుడు వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అక్కడ జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టడానికి అయితే కొన్ని బృందాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అలానే కిరండోల్ వెళ్లే ట్రైన్, విశాఖ నుండి కిరండోల్ వెళ్లే ట్రైన్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాక్ మొత్తం కూడా ఈ కొండ చర్యలు ఆనుకొని ఉండడంతో వాటిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపడానికి అయితే ప్రత్యేక బృందాలను కూడా రైల్వే శాఖ అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అలానే వాగులు వంకలు అలానే రోడ్డుపైకి ఎక్కువగా వాటర్ వచ్చే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి అయితే జిల్లా యంత్రాంగం మొత్తం కూడా వాటన్నింటిని కూడా సరిచేసే అవకాశం తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అన్ని ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడంతో అయితే ఈ యొక్క ముంతా తుఫాను ప్రభావం ఎవరి మీద వాటిల్లకుండా ప్రాణ నష్టం అలానే ఆస్తి నష్టం జరగకుండా ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క ఆగ్నేయ దిశ యొక్క తీవ్రత వాయుగుండం అయితే ముందుకి కదిలి వస్తున్న కారణంతో అయితే కాకినాడ, ఉప్పాడ ప్రాంతంలో ఎక్కువగా దీని ప్రభావం ఉంటుందని, అలానే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క తుఫాను ప్రభావం ఉండడంతో భారీగా వర్షాలు, మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉండడంతో అయితే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ రోడ్స్ పైన అయితే చాలా రోడ్లు అయితే ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, అలానే వాగులు వంకలు ప్రవహించే ప్రాంతంలో రోడ్లు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా ప్రయాణాలను ప్రస్తుతానికైతే వాయిదా వేసుకోవడం అయితే మంచిదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణ శాఖను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ హోంమంత్రి అనిత కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ టోల్ ఫ్రీ నెంబర్స్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అవతల పార్వతీపురం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ ఇలా మొత్తం ఈ కోస్టల్ ఏరియాస్ లో ఏ జిల్లాలు ఉన్నాయి వాటన్నింటిలో కూడా దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్స్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలానే రాయలసీమ ప్రాంతంలో కూడా తిరుపతి, నెల్లూరు జిల్లాలు, రాజయ్యపేట జిల్లాలు ఈ జిల్లాలన్నీ కూడా అప్రమత్తం అవుతూ జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కాకినాడ జిల్లాలో ఉప్పాడ ప్రాంతంలో ఈ ప్రభావం తీవ్రత ఎక్కువగా ఉండడంతో హోంమంత్రి అనితతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలానే సీఎం చంద్రబాబు అయితే దానిపైన అయితే ప్రత్యేక దృష్టి పెట్టాలని అయితే అధికారులను అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఐఏఎస్ కృష్ణ ప్రసాద్ అయితే ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి నోడల్ ఆఫీసర్ గా పనిచేసి అందరినీ కూడా సమన్వయం చేయాలని అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. దీని ప్రభావం ఎలా ఉంటుందని అయితే ప్రజల్లో భయం అయితే కనిపిస్తుంది. ప్రజలెవరూ భయపడద్దు. వాతావరణ శాఖ అధికారులు ఏదైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారో వాటిని పాటిస్తే, అప్రమత్తంగా ఉంటే దీని వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగజేదనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అనిల్, సూర్యప్రకాష్, మోంతా తుఫాన్ ముప్పు ముంచుకొస్తున్న తరుణంలో లోతట్టు ప్రాంత ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? అలాగే ముందస్తు చర్యగా పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? ఏం చెప్తున్నారు అధికారులు?
లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికీ అప్రమత్తం చేస్తూ నిన్న సాయంత్రం నుండి కూడా చాలా మందిని అయితే వాళ్ళని అక్కడ నుండి సురక్షిత ప్రాంతాలకైతే తరలి వెళ్లాలని అయితే ఆదేశాలు జారీ చేస్తున్నారు. అప్పటికీ కూడా కొంతమంది వెళ్ళని తక్షణంలో అయితే వాళ్ళందరినీ కూడా అధికారులు అయితే సురక్షిత ప్రాంతాల్లో ఏవైతే ఏర్పాట్లు చేశారో కొన్ని బిల్డింగ్స్ ఏవైతే ఈ భారీ ఎత్తున ఉండే మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, ఎత్తు ప్రాంతాల్లో ఉండే ప్రాంతానికి అయితే వీళ్ళని తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రత్యేక బృందాలని కూడా ఏర్పాటు చేసి వాళ్ళని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు, మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ముందుందనే విషయాన్ని అయితే ప్రజలకైతే అధికారులు తెలియజేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క ముంతో తుఫాన్ కారణంగా అయితే ఎక్కడైతే ఎక్కువ తీవ్రత ఉందో ఈ కోస్టల్ ఏరియాకి సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తూ లోతట్టు ప్రాంతంలో కానీ కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తొలగిస్తూ వాళ్ళని అయితే సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపించడంతో ప్రజల్లో కాస్త భయం అయితే పెరిగింది. ఎక్కువగా ఈ తుఫాను ప్రభావంతో మా యొక్క ఆస్తి నష్టం ఏమైనా కలుగుతుందని అయితే భయ ప్రాంతంలో అయితే గురవుతున్నారు. దానికి ప్రభుత్వం కూడా ముందస్తుగా అయితే ఎటువంటివి జరగదు, కానీ ముందస్తు జాగ్రత్తల్లో మాత్రమే మమ్మల్ని తరలిస్తున్నామని, ముందు ప్రాణ నష్టం కలగకుండా చూసేందుకైతే ప్రయత్నం చేస్తున్నామన్న విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అలానే స్థానికంగా జిల్లా అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉండడంతో ప్రజలంతా కూడా కాస్త ముందుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి రోడ్ అనేది అయితే చాలా ముఖ్యంగా ఉంటుంది. ఈ రోడ్డు పైన అయితే భారీగా అయితే వాటర్ కొట్టుకొచ్చే అవకాశం ఉంటుంది కనుక బీచ్ ఏరియాలో ఏదైతే బీచ్ రోడ్స్ ఉంటాయి వాటన్నింటిని కూడా ముందస్తుగా అయితే నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది. 33 కిలోమీటర్ల మేర అయితే ఉప్పాడ ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క బీచ్ రోడ్డు మొత్తాన్ని కూడా నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది. అలానే విశాఖపట్నం బీచ్ రోడ్స్ ను కూడా రేపు సాయంత్రం నుండి అంటే 27 సాయంత్రం నుండి 29 ఉదయం వరకు కూడా మూసివేసే అవకాశం ఉంటుందని అయితే ప్రస్తుతం ఇక్కడ అధికారులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు కోస్టల్ ఏరియాలో బీచ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా 28వ తారీఖు మధ్యాహ్నానికి ఏదైతే ఈ ఒక వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుందా ఆ సమయంలో మొత్తం బీచ్ రోడ్ లో ఎవరు ప్రయాణం చేయకుండా ఉండేందుకైతే ఏర్పాట్లు చేసేందుకైతే జిల్లా యంత్రాంగాలతో పాటు కేంద్ర బలగాల నిర్బంధం మధ్య మావోయిస్టు పార్టీకి నష్టం జరగదనే ఉద్దేశంతోనే సాయుధ పోరాటాన్ని విరమించాలని కేంద్ర కమిటీతో సమిష్టి నిర్ణయం తీసుకున్నామని మాజీ మావోయిస్టు నేత ఆశన్న తెలిపారు. కేంద్ర బలగాల దాడుల నేపథ్యంలో సాయుధ పోరాట విరమణ జరపాలని మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బిఆర్ దాదా నాయకత్వంలోనే కింది స్థాయి నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కానీ ఏకపక్షంగా లొంగిపోయి తుపాకులు అప్పచెప్పామని వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. దేశవ్యాప్తంగా సాయుధ పోరాటాన్ని విరమించాలని నిర్ణయించినప్పటికీ సమాచారం లోపం కారణంగానే కొంతమంది సభ్యులు ఈ నిర్ణయాన్ని తప్పుగా భావిస్తున్నారని తెలిపారు. విప్లవ ద్రోహులుగా ఇటీవల విడుదలైన లేఖను ఖండిస్తూ ఆసన్న वीडियो विడుదల చేశారు. बहुत पहले से कई विचार है पार्टी में, नेतृत्व के अंदर कई विचार है, मेरे अंदर भी है और कई साथियों का बीच में है। कामरेड बसवराजू के नेतृत्व में हमने शांति वार्ता के लिए कोशिश शुरू की। जानते आप लोग, पहले हैदराबाद का शांति वार्ता समिति को धन्यवाद देते हुए एक प्रेस स्टेटमेंट अभय के नाम से जारी किया गया, दूसरा पीबी मेंबर के नाम से। सशस्त्र संघर्ष को विराम देते हुए, बातचीत करके सशस्त्र संघर्ष विराम देते हुए हम आगे का हमारा भविष्य के बारे में सोचना चाहिए। ये घटना हो गया, यानी दादा का शहादत हो गया। शहादत होने के बाद कहीं किसी जगह में हमारा मुलाकात हुआ, कामरेड देव जी के साथ मेरा मुलाकात हुआ। सभी सीसी कामरेडों को दिए, उस इन कामरेडों को भी दिए। कामरेडों ने देखा कैसा हुआ, क्या समझा, हम लोग भी दादा का निर्णय के बारे में भी समझा। उस दिन दोपहर को 1-2 बजे के समय में बाहर रहने वाला टीम तक एक लेटर पहुंचाया, मेरा सवालों का जवाब। मेरा सवाल था कि क्या हम ये जो प्रक्रिया लिए इसमें कोई गलती हमारे तरफ से कोई चूक हुआ का, क्या इस किस्म का निर्णय लेने में। कब से हम सरकार के साथ, अभी हमें कोर्ट गद्दार बोल रहे, कोर्ट बोल रहे, ठीक है ये तो परंपरा है गद्दार बोलना पार्टी का, हम कुछ उसके लिए उसके बारे में ज़्यादा प्रतिक्रिया नहीं देना चाहते। थोड़ा बहुत पार्टी के लिए तो हम जो जिस किस्म का निर्णय लिया उस किस्म का पार्टी सशस्त्र संघर्ष को जारी रखने वाला पार्टी के लिए तो नुकसान हो रहे, उस नुकसान के हिसाब से ऐसा बता सकते हम, ज़्यादा उसके लेकर कुछ विरोध करेंगे ऐसा नहीं सोचे थे। लेकिन यहाँ तक गया अभी कि हम इस बीच में जो नुकसान हुए वो पूरा नुकसानों के लिए हमें जिम्मेदार ठहरा रहा है। ये तो गलत है, ऐसा नहीं करना चाहिए, क्योंकि सभी साथी लोग जानते ये जो प्रक्रिया है, ये साथी लोग सभी लोग, केवल एक सतीश बोलने से ये सब लोग कैसा सुनेगा। इतना बड़ा पार्टी इतना सालों से काम कर रहे, इतना हमारा सिद्धांत, हमारा विचार, हमारा राजनीति सब जानते हैं सभी लोग। मात्र सतीश बोलने से एक बात से सब लोग साथ में आने का जैसा परिस्थिति है क्या?
आप लोगों के प्रति भी सब लोगों के बीच में सम्मान है अभी भी। वहाँ मौजूद कामरेडों के प्रति भी सभी कामरेडों में मुझे भी सम्मान है, सभी कामरेडों में सम्मान है। किसी को नुकसान करना है, नुकसान होना है करके कोई भी एक भी साथी यहाँ रहने वाला नहीं सोच रहे। हमारा कामरेड्स क्या सोच रहे, हमारा कामरेड्स का विचार क्या है, ये कोर बैठक में रखना चाहता हूँ मैं। मेरे बारे में मैं नहीं सोच रहा, अभी भी नहीं सोच रहा हूँ, उस समय भी नहीं सोचा। यही रखना है, हमारा कामरेड्स का विचार क्या है, इसे लेकर सही सकारात्मक निर्णय आना चाहिए। बस इस दिशा में अच्छा निर्णय होना चाहिए करके ही बताए थे। ये सभी लोग उसी समय अप्रैल मई महीने में कामरेड BR दादा रहते समय ही ये सब लोग सहमत हुए थे। एजेंसी स्तर के लोग, कई लोग इस प्रक्रिया में इसी निर्णय के साथ है, इसे साथ रहते हुए तुरंत अमल करना है करके जो अपना राय व्यक्त किए थे और साथ में थे, उन लोग कोई चले गए। कुछ साथी लोग कामरेड विजय, लोकेश जैसा लोग तो शहीद हो गए। బ్రేకింగ్ న్యూస్. వరంగల్ MGM ఆసుపత్రి లోపాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఒకే ఆక్సిజన్ సిలిండర్తో ఇద్దరు చిన్నారులను ఎక్స్రే వార్డుకు తరలించిన ఘటనపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. MGM సూపరింటెండెంట్ కిషోర్పై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. MGMలో పరిస్థితులపై మంత్రి దామోదర్ ఆరా తీశారు. ప్రతి వారం MGMపై సమీక్ష నిర్వహించి సమగ్ర నివేదిక ఇవ్వాలని DMAకి ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిషన్ పని చేస్తున్నావా? వరంగల్ MGM ఆసుపత్రి లోపాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఒకే ఆక్సిజన్ సిలిండర్తో ఇద్దరు చిన్నారులను ఎక్స్రే వార్డుకు తరలించిన ఘటనపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. MGM సూపరింటెండెంట్ కిషోర్పై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. MGMలో పరిస్థితులపై మంత్రి దామోదర ఆరా తీశారు. ప్రతి వారం MGMపై సమీక్ష నిర్వహించి సమగ్ర నివేదిక ఇవ్వాలని DMAకి ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్రేకింగ్ న్యూస్. చాదర్ఘాట్ కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మరోసారి విక్టోరియా గ్రౌండ్స్కు క్లూస్ టీమ్స్ వెళ్లాయి. అన్సారీతో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న డీసీపీపై దాడికి యత్నించిన దొంగపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గాయపడ్డ డీసీపీ గన్మెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రౌడీ షీటర్ అన్సారీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చాదర్ఘాట్ కాల్పుల కేసులో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరోసారి విక్టోరియా గ్రౌండ్స్ క్లూస్ టీమ్స్ అయితే వెళ్ళాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, మొత్తానికి విక్టోరియా కాల్పులకు సంబంధించిన ఘటన పైన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే మరోసారి ఒక ఘటనా స్థలానికి చేరుకొని సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రము సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్యపై ఒక కత్తితో దాడికి పాల్పడ్డ ఇద్దరికి సంబంధించిన దొంగలను కూడా ఇప్పటికే వారిపైన కాల్పులు జరిపి ఒకరిపైన కాల్పులు జరపగా మరొకరు తప్పించుకునే క్రమంలో యొక్క విక్టోరియా ప్లే గ్రౌండ్ నుంచి వేరే బిల్డింగ్ పైకి దూకి అతను కూడా తీవ్ర గాయాలై ప్రస్తుతము ఇద్దరిని కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఉన్న ఉమెన్ సంబంధించిన అతను నిందితుడు దాదాపు 25 కేసులు ఉన్నాయి. అంతేకాకుండా 2 సార్లు
పీడీ యాక్ట్ కింద కూడా జైలుకి వెళ్ళాడు. 2 సార్లు, ఒక్కోసారి ఉస్సేలియాలం, మరో పిఎస్ కాలపత్ర సంబంధించిన పిఎస్ లిమిట్స్లో కూడా 2 సార్లు ఒక పూర్తిగా పీడీ యాక్ట్ కూడా వెళ్ళారు. అయితే నిన్న సెల్ ఫోన్ చోరీ చేసి ఒక్కసారిగా పారిపోతుండగా దీనికి సంబంధించి ఇటు డీసీపీ గమనించి పట్టుకోవడానికి కూడా ప్రయత్నించారు. అయితే మొదటగా అలా గన్మెన్ పై కత్తితో దాడి చేశారు. దాని తర్వాత డీసీపీ పైన కత్తితో దాడి చేసిన క్రమంలో డీసీపీ యొక్క గన్మెన్ సంబంధించిన గన్ తీసుకొని ఒక 3 రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే 2 రౌండ్లు ఒక ఉమెన్ సంబంధించిన అతని శరీరంలోకి దూసుకెళ్ళాయి. ఒకటి పక్కటెముకలతో పాటు భుజంకి కూడా ఈ యొక్క బుల్లెట్ కూడా దూసుకెళ్లిన నేపథ్యంలో ప్రస్తుతము ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అయితే అతని ప్రాణహాని లేదని చెప్పి కూడా దీనికి మరోసారి ఒకవైపు డాక్టర్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుపుతున్నాము. ఇంకో నిందితుడు కూడా పరారులో ఉన్నారు, అతన్ని కూడా త్వరలో పట్టుకుంటామని చెప్పి దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా చూస్తే ఇదంతా ఒకవైపు ఉండగా మరో వైపు చూస్తే మాత్రము ఇటు పోలీసుల పైన దాడులకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా ప్రధానంగా ఇటు హైదరాబాద్ సిపి కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎందుకంటే పోలీసుల పైన ఇలాంటి దాడులకు తెగపడితే సహించేది లేదు, వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా వారిపైన ఉక్కుపాదం మోపుతామని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు సిపి నిన్న చాలా సీరియస్ కూడా అయ్యారు. ఎందుకంటే ఇటీవలే ఒక ఘటనలు కూడా చూస్తున్నాము. అయితే మొన్న ఒక పాత బస్తీలో ఒక ఏఎస్ఐ కాలర్ కూడా పట్టుకున్నారు గంజాయి మత్తులో. అప్పుడు కూడా దీనికి సంబంధించి పోలీసులు చాలా సీరియస్ అయ్యారు. అయితే నిన్న ఏకంగా డీసీపీ పైన యొక్క కత్తితో దాడికి ప్రయత్నించిన నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు అంతా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి తీసుకొని పూర్తిగా దర్యాప్తు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం అతను హాస్పిటల్ ఉన్నారు కాబట్టి దాని తర్వాత అదుపులోకి తీసుకొని ఈ యొక్క కేసుకు సంబంధించి కావచ్చు, అతని పైన ఇంకా ఇప్పటికీ 25 కేసులు ఉన్నాయని చెప్పి కూడా దీనికి సంబంధించి పోలీసులు చెప్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పటికే పోలీసులు ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా చూసి కేసుకు సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుపుతున్నాము. అంతేకాకుండా ఇంకా దీని వెనక ఎవరైనా ఉంటే వారిని కూడా తప్పకుండా అరెస్ట్ చేస్తామనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో అప్డేట్కి సంబంధించి చూస్తే మాత్రము ప్రధానంగా ఇందులో వారి యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతర సంబంధించిన సన్నిహితులు ఆ యొక్క సెల్ ఫోన్ చోరీకి సంబంధించిన సమయంలో వీరు ఎవరెవరితో ఫోన్ మాట్లాడారు అవన్నీ కూడా ఇప్పటికే యొక్క కాల్ లిస్ట్ కూడా సేకరించిన పరిస్థితి చూస్తున్నాము. ఇంకా ఈ యొక్క ఉమెన్ సంబంధించిన నేపథ్యంలో ఇంకా ఎవరున్నారనే దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అయితే ఇతని ఆరోగ్య పరిస్థితి కొంత కుదుటపరంగానే పూర్తిగా అన్ని వాంగ్మూలం తీసుకొని దాని తర్వాత చట్టపరంగా వీరిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మరోవైపు సిపి కూడా చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు సిపి యొక్క దర్యాప్తును ఏ విధంగా చేస్తున్నారని మాత్రం ప్రధానంగా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. రైట్ పవన్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ జిల్లా కమిటీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అనంతరం సామాజిక న్యాయం ప్రకారం సమర్థులైన వారికి డీసీసీ బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించింది. నిన్న ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీస్ ఇందిరాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కలిసి దాదాపు 2 గంటల పాటు డీసీసీ ఎంపిక, రాష్ట్రంలోని తాజా అంశాలపై కేసీ వేణుగోపాల్ చర్చించారు. తొలుత సీఎంతో వేణుగోపాల్ భేటీ అయ్యారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో సమావేశమయ్యారు. రాష్ట్ర స్థాయిలో పార్టీ బలోపేతం, సంఘటన సృజన్ అభియాన్ పురోగతి, జిల్లా స్థాయి నాయకత్వ మార్పులపై విశ్లేషణాత్మక చర్చలు జరిపారు. ప్రధానంగా రాష్ట్రంలో మొత్తం 35 డీసీసీలకు 4 కార్పొరేషన్లకు అధ్యక్షులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇందుకోసం దాదాపు నెల నుంచి కసరత్తు సాగుతుంది. ఈ ఎంపికపై ఏఐసీసీ నియమించిన 22 మంది అబ్జర్వర్లు సైతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఒక్కో డీసీసీ పదవికి 3 పేర్లను సూచించారు. ఈ లిస్టును అధిష్టానానికి సమర్పించారు. ఈ లిస్టుతో పాటు సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అభిప్రాయాలను కేసీ వేణుగోపాల్ అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి వివాదం లేని వారి అధ్యక్షులుగా ఖరారు చేసినట్లు తెలిసిందే.
ఇక పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచన మేరకు డీసీసీ నియామకాల్లోనూ సామాజిక న్యాయం పాటించనున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఒక్కో వర్గానికి ఒక్కో నేత చొప్పున పేర్లను పరిశీలించినట్లు సమాచారం. దీని ఆధారంగా ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు మహిళల్లో సమర్థులైన వారికి బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలిసింది. అలాగే ప్రస్తుతం డీసీసీలుగా ఉన్న వారిని పక్కన పెట్టి 5 ఏళ్లు పార్టీలో పనిచేస్తున్న వారికి అవకాశం కల్పించనుంది. ముఖ్యంగా పార్టీ కోసం ఫుల్ టైమ్గా పనిచేస్తున్న నేతలను మాత్రమే ఈ పదవులు వరిస్తాయని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.